హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్యూట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫ్రైడే రోజు Q&A సెషన్ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను. ఇవి కొన్ని ట్విట్టర్లో నుంచి తీసుకున్నవి, కొన్ని ఏంటంటే యూట్యూబ్ కామెంట్స్లో నుంచి తీసుకున్నవి. సో రెండింటికి ఆన్సర్ చేద్దాం. ప్లస్ ఏంటి అంటే, మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలి అంటే ట్విట్టర్తో పాటు ఈనాడు పేపర్లో ప్రతి బుధవారం Q&A సెషన్ వస్తుంది నాది. ఓకే, సో దాంట్లో కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఈనాడు వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ కూడా మీరు నన్ను క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రమేష్ బండ అడుగుతున్నారు, భయ్యా రెడ్మీ నోట్ 5 Pro కొనొచ్చా లేదా ఎంఐ ఫోన్స్ డేంజర్ మీరు చెప్పినట్టు. సో ఈ అబ్బాయి క్వశ్చన్ ఎందుకు అడిగాడు అంటే, నేను ఒక వారం రోజుల క్రితం అనుకుంటా షామీ మొబైల్స్ కొనకపోయే ముందు ఈ వీడియో చూడండి, నేను ఒక వీడియో చేశాను. ఓకే, సో దాంట్లో షామీ అనేది మనకు సంబంధించిన డేటాని ఏ డేటాని కలెక్ట్ చేస్తుంది అనే దాని గురించి చెప్పాను. సో చాలామంది షామీ ఫ్యాన్స్ ఏం చేశారు అంటే, అదేదో నేను షామీకి వ్యతిరేకంగా కుట్రవన్నీ చేసినట్టు అని అనుకున్నారు. యాక్చువల్ నా ఇంట్లో కూడా షామీకి సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఏంటి అంటే, షామీకి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. షామీ అనే కాదు, ఐఫోన్ అయినా సరే, మోటో అయినా సరే. చాలామంది మోటో ఫోన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ఎందుకన్నా దాని గురించి నెగిటివ్ చెప్తామని అంటూ ఉంటారు. సో ఏ మొబైల్కి అయినా సరే నాకు శత్రుత్వం ఏం లేదు. నేను షామీకి సంబంధించిన సైట్ చూసినప్పుడు నాకు అక్కడ దానికి సంబంధించిన పాలసీస్ కనిపించాయి. సో ఆ పాలసీస్ని నేను మీకు చదివి వినిపించాను. మనకు సంబంధించిన పాస్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటుంది, తర్వాత వచ్చేసి మన క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటుంది. సో అవి నేను మీతోటి షేర్ చేశాను. ఓకే, ఈ కంపెనీ కాదు, వేరే కంపెనీలు కూడా తీసుకుంటాయి కాబట్టి ఆ వేరే కంపెనీలు కూడా తీసుకుంటాయి. నేను చెప్పింది ఏంటి, టైటిల్ పెట్టింది ఏంటి, నేను షామీ కొనబోయే ముందు ఇవి చూడండి అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అని నేను చెప్పాను. ఎందుకంటే చైనీస్ కంపెనీస్ దాదాపు OnePlus కూడా మనకు సంబంధించిన డేటాను తీసుకుని వాళ్ళ సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది అని నేను ఇంతకుముందు వీడియోస్లలో టెక్నిక్స్లలో కూడా చెప్పాను. ఓకే, సో మొత్తానికి నేను వాడేది కూడా OnePlusే. అంత మాత్రమే OnePlus కొనొద్దు అని కాదు, మీకు ఒక అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఫేస్బుక్ కూడా మొన్న మనకు సంబంధించిన డేటాని కలెక్ట్ చేసుకుంది కదా. సో అప్పుడు కూడా నేను ఏంటి అంటే, ఫేస్బుక్ డేటా కలెక్ట్ చేసుకుంది అని చెప్పినంత మాత్రమే ఫేస్బుక్ వాడడం మానేశారా మీరు? అలా కాదు కదా. ఇక్కడ ఏంటి అంటే, మీకు ఒక అవేర్నెస్ తీసుకొని రావడం, ఏ కంపెనీ మనకు సంబంధించిన ఏ డేటా తీసుకుంటుంది. ఓకే, సో మీ పేరు, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ తీసుకుంటే ఏం కాదు, కానీ వాళ్ళకు మన పాస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత వచ్చేసి మన బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో మన మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ ఇవన్నీ వాళ్ళకేం అవసరం, అంతే కదా. సో అందుకోసమే మీ ప్రైవసీని మీరు కాపాడుకోండి అని చెప్పడానికి షామీ కూడా ఇటువంటి పనులు చేస్తుంది అని మీకు తెలియడానికి నేను ఆ వీడియో చేశాను. ఓకే, సో ఎవరో నాకు డబ్బులు ఇస్తే షామీ మీద కోపంతో చేసింది కాదు. సో మొత్తానికి అదన్నట్టు. ఇప్పుడు ఈ అబ్బాయి అడిగింది ఏంటి అంటే, భయ్యా నేను రెడ్మీ నోట్ 5 Pro కొనొచ్చా అని అడుగుతున్నాడు. ఓకే, కొనొచ్చు బ్రదర్, నో ప్రాబ్లం. షామీకి సంబంధించిన ఏ మొబైల్ అయినా పర్చేస్ చెయ్యి. నేను ఆ వీడియో చేసింది మీకు ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి మాత్రమే. మొబైల్ కంపెనీస్ వాళ్ళు మనకు సంబంధించిన ఏ డేటా తీసుకుంటాయి. షామీ ఒక్కటే కాదు, ప్రతి కంపెనీ కూడా తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు బెడ్డల చిరు అడుగుతున్నారు, ఎంఐ మొబైల్ ప్రైస్ ఎంత బ్రో అంటే, ఈ ఎంఐ ప్రైస్ ఎంత బ్రో అంటే ఫిక్స్గా ఏం లేదు. సో మనకేంటంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం, మన ఇండియా ప్రైస్ ప్రకారం ఏంటంటే 25,000 to 30,000 ఉంటుంది. దాని స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఇప్పుడు OnePlus 6 వచ్చింది చూసారా, ఆ OnePlus 6కి పోటీగా ఈ మొబైల్ని తీసుకొస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్కి దగ్గరగానే ఉంటుంది. సో 25,000 to 30,000 ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు, అన్న ఛానల్కి వ్యూస్ రావట్లేదు, టిప్స్ చెప్పు అన్న. సో ఈ క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతున్నారు, ఛానల్కి వ్యూస్ రావట్లేదు అని. నేను ఇంతకుముందు మీకు చాలా వీడియోస్ చేశాను ఏంటంటే, మీకు ఛానల్కి వ్యూస్ రావడానికి ఏం చేయాలి అనే దాని గురించి. ఓకే, సో ఆ వీడియో చూడు బ్రదర్. ఏం లేదు, నువ్వు నీ కంటెంట్ని నమ్ముకో, అంటే నువ్వు పెట్టే టాపిక్ని నమ్ముకో, ఆటోమేటిక్ నీకు వ్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు పెట్టే వీడియో అనేది వేరే వాళ్ళ ఛానల్లో ఉండొద్దు, ఉన్నా కూడా దాన్ని నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా వైరల్ టాపిక్స్ తీసుకో. ఇప్పుడు నేను జియో ఫోన్కి సంబంధించి జియో ఫోన్ 2 లాంచ్ అయింది, తర్వాత వచ్చేసి జియోకి సంబంధించిన న్యూస్ అనేది అందరికంటే ముందు పెట్టాను, మీరు చూసారా లేదు. ఓకే, సో మన తెలుగులో అందరికంటే ముందు పెట్టడం వల్ల దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో అలానే నీకు ఏదైనా ఒక న్యూస్ అనేది తెలిసిందనుకో, అంటే వాట్సాప్లో ఫలానా ఫీచర్ బాగుంది, అది చెప్తే జనాలకు చాలా నచ్చుతుంది అని అనుకున్నప్పుడు, నీకు అనిపించినప్పుడు ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఏదో చెత్త ఫీచర్ అనేది కాదు. సో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చినప్పుడు దాన్ని అందరికంటే ముందు నువ్వు తెలియజేయి, అందరికంటే మంచిగా నువ్వు ప్రజెంట్ చేయి. ఓకే, సో అటువంటి అప్పుడు నీకు కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఇది ఒక్కటే పెట్టేసుకో నువ్వు, అంతే, మిగతా అంతా పక్క పెట్టేయి. ఓకే, సో ఒకవేళ నువ్వు అన్బాక్సింగ్ చేస్తా అన్నప్పుడు అన్బాక్సింగ్ కూడా చేయి, ఏ టాపిక్ అయినా తీసుకో. కాకపోతే అందరికంటే బెస్ట్గా ప్రజెంట్ చేయాలి, ఫాస్ట్గా చెప్పు, థంబ్నెయిల్ మంచిది పెట్టు, టైటిల్ మంచిది పెట్టు, ట్యాగ్స్ యూస్ చేయి, డిస్క్రిప్షన్ యూస్ చేయి, పక్కా వ్యూస్ వస్తాయి. ఓకే, తొందరపడకు. సో చాలామంది యూట్యూబర్స్, నేను కూడా ప్రమోట్ చేసిన వాళ్ళలో కూడా
ఫాస్ట్గా నేను పాపులర్ అయిపోవాలనుకుంటూ ఉంటాను. మీకు ఒకటే రోజులో ఫేమ్ అనేది రాదు, కష్టపడండి. ఇప్పుడు నేను 4 ఇయర్స్ పట్టింది నాకు. నేను ఫస్ట్ 3 ఇయర్స్ వరకు నాకు నా ఛానల్కి 50,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి. నాకు నెలకి ఎంత ఒక 3,000 సబ్స్క్రైబర్స్ పెరిగేటోళ్ళు. అంటే రోజుకి 100 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చేవాళ్ళు. అయినా కూడా నేను కంటిన్యూస్గా డైలీ 3 వీడియోస్ పెట్టేటోని. ఇప్పుడు 2 పెడుతున్నాను. కాకపోతే అప్పట్లో ప్రతిరోజు 3 వీడియోస్ 5 o'clock అంటే 5 o'clock ఎగ్జాక్ట్గా అప్లోడ్ చేసేవాడిని. ఓకే, సో దానిలో నాకు కొన్నిసార్లు డబ్బులు వచ్చేవి, డబ్బులు రాకపోయి, అవన్నీ నేను పట్టించుకునేవాడిని కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీతో షేర్ చేయాలి, అందుకోసం మాత్రమే నేను నా ఛానల్ నడుపుతున్నాను. అది చిన్న టిప్ అయినా పెద్ద టిప్ అయినా, ఓకే, ఎంత చిన్న మ్యాటర్ అయినా ఎంత పెద్ద మ్యాటర్ అయినా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మనీ రాకపోయినా కూడా పెడతాను నేను. ఓకే, సో ఏంటి అంటే నాకు షేర్ చేసుకోవడం ఇష్టం, అది చిన్న మ్యాటర్ అయినా పెద్ద మ్యాటర్ అయినా. ఓకే, సో నువ్వు కూడా ఇదే ఇంటెన్షన్ తోటి, ఎవరికో ఒకరికి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చెయ్యి. ఫస్టే ఫేమ్ అయిపోవాలి, ఫస్టే డబ్బులు సంపాదించాలి అని అనుకోకు, నీకు ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజేంద్ర నాయక్ దునావత్ అడుగుతున్నారు, అన్న మోటో E5 Plus లాంచ్ అయినప్పుడు ఒకసారి ఫుల్ అన్బాక్స్ చెయ్యన్నా. సో బ్రదర్, అన్బాక్సింగ్ అంటే నాకు కొంచెం టైం పట్టుద్ది. ప్రజెంట్ ఏంటి అంటే నేను ఉండే ఏరియాకి డెలివరీ రావట్లేదు, అంతా నేను చాలాసార్లు చెప్పేశాను. సో ఇప్పుడు ఏంటంటే అన్బాక్సింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఆగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సలీం మినిస్ట్రీ అడుగుతున్నారు, అన్న నోకియా X6 వెన్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ఇండియా అన్న. అంటే నోకియా X6 వచ్చేసి మనకు July 18th రోజు లాంచ్ అవుద్ది. ఓకే, సో దీని స్పెసిఫికేషన్స్ అద్భుతంగా ఉన్నాయి, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. సో మంచి మొబైల్. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను అది లాంచ్ అయిన తర్వాత. ఒకవేళ ఈ మొబైల్ అయితే నేను కూడా తీసుకుంటాను. ఓకే, మా ఇంట్లో నేను పర్చేజ్ చేద్దామని చూస్తున్నాను. ఒకవేళ ఇది అన్బాక్సింగ్ అయితే అన్బాక్సింగ్ చేయొచ్చు, అది కూడా లేట్ అవుద్ది. ఓకే, నేను ఆర్డర్ చేసిన తర్వాత తొందరగా వస్తే అందరికంటే ఫాస్ట్గా పెట్టడం కాకుండా లేట్ అవుద్ది. సో చూద్దాం మరి అది వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబు V2K అడుగుతున్నాడు, హాయ్ బ్రో, బ్యాంగుడ్ షాపింగ్లో మొబైల్ పర్చేస్ చేయొచ్చా? బ్రదర్, మొబైల్ పర్చేస్ చేయొచ్చు, బ్యాంగుడ్లో చేయొచ్చు, అలీబాబాలో కూడా చేయొచ్చు, అలీఎక్స్ప్రెస్లో చేయొచ్చు. కాకపోతే నీకు ఆ మొబైల్ దాంట్లో చూపించిన ప్రైస్ ఓకే తక్కువనే ఉంటుంది మన ఇండియాతో పోల్చుకున్నట్టయితే. నువ్వు ఇండియాకి తెప్పించుకునేటప్పుడు నీకు కస్టమ్ ఛార్జెస్ పడతాయి. ఓకే, ఒక్కొక్కసారి ఎలా కస్టమ్ ఛార్జెస్ పడతాయి అంటే అది మన చేతిలో ఉండదు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నువ్వు చూసావో లేదో. నువ్వు మొబైల్ 10,000 కొన్నావు అనుకో, నీకు 10,000 కూడా కస్టమ్ ఛార్జెస్ పడవచ్చు, లేదా 1000 పడవచ్చు. అది మన చేతిలో ఉండదు, అదంతా కస్టమ్ డ్యూటీ వాళ్ళు. మరి అది ఏ లెక్కనే ఇస్తారని నాకైతే ఐడియా లేదు. కాకపోతే చాలా ఎక్కువ కస్టమ్ ఛార్జెస్ పడతాయి. నువ్వు ఒకవేళ దాన్ని బేర్ చేయగలుగుతావు అని అనుకుంటే కొనుక్కో. నాకు తెలిసినంత వరకు అయితే మొబైల్ బయట నుంచి తెప్పించుకోవడం వేస్ట్ ఆ బ్యాంగుడ్ నుంచి, ఎందుకంటే కస్టమ్ ఛార్జెస్ బాగా పడుతుంది, పక్కా పడుతుంది. ఓకే, సో ఇండియాలో లాంచ్ అయినప్పుడు పర్చేజ్ చేయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీనివాసులు అడుగుతున్నాడు, ఇది ట్విట్టర్లో అడిగిన క్వశ్చన్స్. అన్న నేను పీసీలో Windows 7 అల్టిమేట్ 3GB ర్యామ్ 32GB వర్షన్ వాడుతున్నాను. ఇప్పుడు Windows 10 4GB ర్యామ్ 64GB వర్షన్ వాడాలనుకుంటున్నాను. మనీ ఎంత అవుతుంది? సో బ్రదర్, నీకు సంబంధించిన ప్రాసెసర్ చెప్పలేదు, నీ మదర్ బోర్డ్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకవేళ నీ ఇంటెన్షన్ 3GB నుంచి, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 32 వాడుతున్నావు, నీ దగ్గర 3GB ర్యామ్ ఉంది, ప్రాసెసర్ చెప్పలేదు, 4GB కావాలి, 4GB రావాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? 3GBలో కూడా 64 సంబంధించిన దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే, సో డబ్బులు ఎంత అవుతుంది అంటే నువ్వు ఆల్రెడీ నీ దాంట్లో స్లాట్స్ ఎలా ఉన్నాయి, మరి నీకు ఒకటి 2GB ర్యామ్ స్లాట్, 2GB ఒకటి పెట్టేసుకొని 1GB ఒకటి పెట్టేసుకున్నావా, లేకపోతే అదంతా నువ్వు ఏం మెన్షన్ చేయలేదు, క్లారిటీ లేదు క్వశ్చన్లో. సో ఒకవేళ నీ ఇంటెన్షన్ అనేది, నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది 3GB నుంచి 4GBకి వెళ్ళడానికి ఎంత అవుతుంది అని అంటే ఒక 1000 రూపాయలు అవ్వచ్చు. ఓకేనా, సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను అనుకుంటున్నాను. నువ్వు అడిగిన దానికి నాకు కూడా అంత క్లారిటీగా అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ PLD అని అడుగుతున్నాడు, ప్లీజ్ షో హౌ టు డౌన్లోడ్ ప్రీమియర్ ప్రో CC 2018 ప్లీజ్ బ్రో. సో నన్ను అడిగింది ఇప్పుడు ఇది ట్రయల్ వర్షనా ఫుల్ వర్షన్ అనేది కూడా నాకు మెన్షన్ చేయలేదు బ్రదర్ నువ్వు. సో ట్రయల్ వర్షన్ అయితేనేమో డైరెక్ట్ నీకు అడోబ్ ప్రీమియర్కి సంబంధించిన సైట్లలో దొరుకుతుంది, గూగుల్లో సెర్చ్ చేస్తూ దొరుకుతుంది. ఫుల్ వర్షన్ కావాలి అంటే మాత్రం టారెంట్స్. ఓకే, సో ఆ టారెంట్ సైట్స్ నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తూ దొరుకుతాయి. వేర్ టు డౌన్లోడ్ టారెంట్స్ అని అడుగు, లేకపోతే హౌ టు డౌన్లోడ్ టారెంట్స్ అని అడుగు, లేకపోతే నువ్వు ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ నన్ను అడిగింది గూగుల్లో అడుగు. ఎందుకంటే నా అంతా మెన్షన్ చేసి నీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తే పైరసీని ఎంకరేజ్ చేసినట్టు అవుద్ది. సో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మాత్రం మంచి సైట్స్ చూస్ చేసుకో. ఓకే, చాలా మంచి రేటింగ్ ఉన్న సైట్స్ తీసేసుకొని కామెంట్స్ చదివి అప్పుడు ఆ వీడియోని డౌన్లోడ్ చేయి, ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేయి. ఎందుకంటే నీకు దానిలో క్రాక్ ప్యాచెస్ ఇస్తారు, కాకపోతే దాంతోపాటు మాల్వేర్ స్పైవేర్స్ కూడా వస్తాయి. ఓకే, సో నువ్వు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తే రన్ అవుతూ ఉంటుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఈ స్పైవేర్స్ రన్ అవ్వడం వల్ల ఏమవుతుంది తెలుసా, నువ్వు నీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో చేసే పనులన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి.
నీకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకు వెళ్తూ ఉంటుంది. సో నువ్వు పర్చేస్ చేయగలిగితే పర్చేస్ చేయి, లేదు నాకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంది, స్పైవేర్ ఏంటి, లేకపోతే నేను మంచి యాంటీవైరస్ వాడతాను, నాకు ఎలా ఇన్స్టాల్ చేయాలి తెలుసాలంటే టారెంట్స్లో నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శంకర్ అడుగుతున్నాడు, అన్న నా పేరు శంకర్, నేను 3 months క్రితం మై విలేజ్ షార్ట్స్తో చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాను. మొబైల్తో అయితే ఈరోజు ఎడిట్ చేసి సేవ్ చేసి వీడియో డిలీట్ అయింది బ్రో, మళ్ళీ ఎలా రీస్టోర్ చేయవా చెప్పవా బ్రో ప్లీజ్. ఓకే, మొబైల్ వచ్చేసి హానర్ మొబైల్ అంటున్నాడు, 8th version అంటున్నాడు, బిఎన్డి మోడల్ ఏదో రాశారు. ఓకే, సో మొత్తానికి ఏం లేదు బ్రదర్, నువ్వు చేసిన ఫైల్ అనేది డిలీట్ అయింది, దాన్ని రికవర్ చేయాలి అంతే కదా. సో దానికోసం ఫస్ట్ నీకు డేటా రికవరీ చేయడానికి చాలా సాఫ్ట్వేర్ దొరుకుతాయి, డాక్టర్ ఫోన్ అని దొరుకుతుంది, కాకపోతే మనీ పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు టారెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం తెలుసు అని అనుకుంటే నువ్వు ఇంటర్నెట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా రికవా అనే ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది, దాని ద్వారా కూడా నువ్వు రికవర్ చేసుకోవచ్చు. లేదా మొబైల్లోనే నువ్వు ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి అంటే మాత్రం నువ్వు ఏంటంటే దాన్ని మనం రూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రూట్ చేస్తే మాత్రమే అవుద్ది. మరి నీకు రూటింగ్ ఏంటి వచ్చుంటే చెయ్యి, లేకపోతే XDA డెవలపర్స్లో ట్రై అయ్యి నీ మోడల్ నెంబర్ టైప్ చేసి, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే పీసీకి కనెక్ట్ చేసుకుని డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి USB డీబగ్గింగ్ మోడ్ని ఎనేబుల్ చేసుకొని ఒకసారి రికవర్ ట్రై అవుద్ది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వరప్రసాద్ అడుగుతున్నాడు, అన్న పీసీలో గ్రాఫిక్ కార్డ్ అప్డేట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా చెప్పన్న. పీసీలో గ్రాఫిక్ కార్డ్ అప్డేట్ చేస్తే ఏం ప్రాబ్లం రాదు, కాకపోతే నీ స్పెసిఫికేషన్స్ రాయలేను, నీది ఏంటి i3 i5 లేకపోతే ఆ మదర్ బోర్డ్ ఏంటి, నీ సంబంధించిన ప్రాసెసర్ ఏంటి, అవన్నీ నువ్వు నాకు చెప్పలేదు. సో ఒకవేళ ఏ ప్రాసెసర్ అయినా సరే ఏదైనా సరే నువ్వు గ్రాఫిక్ కార్డ్ అప్డేట్ చేసుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే, నిరభ్యంతరంగా అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న ఆటోక్యాడ్ అండ్ డిజైనింగ్ కోసం మంచి ల్యాప్టాప్ చెప్పన్న 50,000 లోపు. సో జయరామ్ అడుగుతున్నాడు బ్రదర్, ఈ క్వశ్చన్ అనేది అయితే చాలామంది అడుగుతున్నారు, అన్న నాకు మంచి గేమింగ్ ల్యాప్టాప్ చెప్పు, అన్న నాకు క్యాడ్కి సంబంధించిన ల్యాప్టాప్ చెప్పు, హ్యాకింగ్కి సంబంధించి ల్యాప్టాప్ చెప్పు అని. సో దానికి సంబంధించి ఒక సిరీస్ అయితే చేస్తాను, కాకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్గా నేను కొన్ని టిప్స్ ఇస్తాను. ఒకటి, i5 కానీ i7 కానీ తీసుకోండి, మీరు హెవీ పనుల కోసం యూజ్ చేస్తారు అనుకుంటే. i3 పక్క పెట్టేయండి, i5 i7 లేటెస్ట్ జనరేషన్, 8th generation 7th generation ఉంటాయి కదా, ఇప్పుడు 8th generation నడుస్తుంది, 7th 8th generation తీసుకోండి. ర్యామ్ వచ్చేసి 8GB ఉండే విధంగా తీసుకోండి ఆటోక్యాడ్ వాళ్ళు అయితే, ఎందుకంటే దానిలో రెండరింగ్ చేయాల్సి వస్తుంది, డిజైనింగ్లో కూడా రెండరింగ్ అవుతూ ఉంటుంది, కాబట్టి మీరు 8GB ఉన్న ర్యామ్ తీసుకోండి, మినిమం ఒక 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండే విధంగా తీసుకోండి. ఓకే, మానిటర్ సైజ్ ఇక మీ ఇష్టం. ఓకే, సో మొత్తానికి ఏంటి అంటే లేటెస్ట్ ప్రాసెసర్స్ i5 i7 లేదా నేను చెప్పినట్టు ర్యామ్, తర్వాత వచ్చేసి ఈ గ్రాఫిక్ కార్డ్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు ఏ కంపెనీ ల్యాప్టాప్ అయినా తీసుకో, అది డెల్ తీసుకుంటావా, HP తీసుకుంటావా, లెనోవో తీసుకుంటావా, ఎస్ఆర్ తీసుకుంటావా, ఏదైనా తీసుకో. ఓకే, ప్రజెంట్ నేను వాడేది ఏంటంటే డెల్ 5559 మోడల్ వాడుతున్నాను, i7. ఓకే, 5th generation సంబంధించింది ఇది. సో నా దాంట్లో అన్నీ నడుస్తాయి. ఓకే, సో నేను ఆటోక్యాడ్ వాడుతూ ఉంటాను, తర్వాత వచ్చేసి హ్యాకింగ్ సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను, కాల్ లైనక్స్ యూజ్ చేస్తూ ఉంటాను, VMware ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను, సో రకరకాలుగా అడోబ్ ప్రీమియర్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడైతే ల్యాగ్ అవ్వదు, స్మూత్గా రన్ అవుద్ది. నువ్వు దీనికంటే ఇప్పుడు ఇది 5th generation కదా, నువ్వు అట్లా కాకుండా 8th generation తీసుకున్నావు అనుకో, ఇంకా మంచిగా స్మూత్గా రన్ అవుద్ది. ఇప్పుడు నాకు 50,000లో ఇది వచ్చేసింది, నీకు కూడా 50,000లో వస్తుంది. 4GB ర్యామ్, 8GB ర్యామ్ ఉండేది, 4GB గ్రాఫిక్ కార్డ్, 8GB ర్యామ్ ఉండేది తీసేసుకో. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇవి వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో మీరు కూడా క్వశ్చన్స్ అడగాలనుకుంటే గుర్తుంది కదా, ఈనాడు పేపర్లోనైనా సరే అడగచ్చు నన్ను, లేకపోతే ట్విట్టర్లోనైనా అడగచ్చు, మన కామెంట్లో కూడా అడగచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ సెషన్లో నేను దానికి సంబంధించిన ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.